సార్ డాక్టర్ గారు. చంద్రయ్య బాగున్నావా? చాలా రోజులైంది నువ్వు డాక్టర్ని నేను చాలాసార్లు కలుస్తూ ఉండేటప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వస్తలేవంటే మంచి ఆరోగ్యంగా ఉన్నావు అన్నమాట. సంతోషం, ఆరోగ్యంగా ఉంటే మంచిదే కదా. సరే ఇప్పుడు మరి అంత అర్జెంట్ ఏమొచ్చింది? ఇప్పుడు పర్సనల్గా కలవడానికి వచ్చావా? నేను పార్కులో ఉంటే పార్క్కి వచ్చావేంటి? క్లినిక్లో ఉన్నప్పుడు రావచ్చు కదా, ఇక్కడికి వచ్చావేంటి? మామూలుగా మాడతానుక. అదేం లేదు సార్, కులాసాగా ఉంటే మంచిగా ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాను సార్? చాలా అర్జెంట్ అనే మీ పార్కులో ఉన్నారని తెలిసి ఇక్కడికి వచ్చాను సార్ మీకోసం. అర్జెంటుగా చెప్పాలి సార్ మీకు, లేదంటే క్లినిక్కే వచ్చామండి. అర్జెంటే సార్, అందుకోసమే ఇక్కడికి వచ్చా. ఏమైందయ్యా? ఏమైంది? ఏం జరిగింది? ఏం లేదు సార్, నాకు 10 మందిలోకి వెళ్తే 10 మందిలోకి వెళ్ళి నిలబడితే చాలు, నాకు చేతులు బాగా కాళ్ళు వణికిపోతున్నాయి సార్. 10 మందిలోకి వెళ్తే చేతులు వణుకుతున్నాయా? అంటే చేతులు వణుకుతున్నాయంటే 10 మందిలోకి పోవడం మానేయి. ఆ 10 మందిలోకి వెళ్ళడం ఎందుకు? ఆ చేతులు వణికించుకోవడం ఎందుకు? వెళ్ళడం మానేయవయ్యా చంద్రయ్య, అయిపోద్ది. ఏముంది అందులో? అంటే 10 మందిలోకి వెళ్ళొద్దంటే ఎట్లా సార్? నేను చేసేదే 10 మందిలో 20 మందిలో పనిచేసే పనే. 10 మందిలోకి వెళ్ళొద్దంటే నాకు అసలు ఇంట్లో గడవడం ఎట్లా? నాకు అసలు కుటుంబానికి గడుపుకోవడం ఎట్లా సార్? ఇవన్నీ కుదరవు సార్. నేను 10 మందిలోకి వెళ్ళాల్సిందే. ఏం పని చేస్తుంటావు? నీ పని, చేసే పని అదేనా? చేసే పని అదంటే ఏం పని చేస్తుంటావు? ఏం పని అన్నట్టు అది? నువ్వు చేసే పని ఏంటి? చెప్పవయ్యా, నువ్వు చేసే పని ఏంటి? ఏంటంటే సార్ అది ఎలా చెప్పాలి, మీరు ఏమనుకోరు కదా. ఏమనుకోనంటే చెప్తాను సార్. సరే చెప్పేస్తున్నా. అదే సార్, ఈ జేబు దొంగ పని చేస్తాను సార్. జేబులు కత్తిరిస్తుంటా.